నేపాల్ దేశానికి తాత్కాలిక ప్రభుత్వం నడపడానికి ఒక రిటైర్డ్ అయినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని జస్టిస్ సుశీలా కార్కి 73 సంవత్సరాలున్న సుశీలా కార్కి గారిని ఆ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించవలసిందిగా ఆన్లైన్ యాప్ అయిన డిస్కార్డ్ యాప్, దీని ద్వారాగా దాదాపు 1,30,000 మంది సభ్యులు, ఆ సభ్యులు జన్జడ్ సభ్యులు, ఈ జన్జడ్ సభ్యులు 1,30,000 మంది పాల్గొని ఈ డిస్కార్డ్ యాప్లో తుదిపరి ఆ తాత్కాలిక ప్రభుత్వాన్ని నడపాల్సిందిగా ఈమెకు ఓటింగ్ వేశారు. ఆ యొక్క జన్జడ్ సభ్యుల యొక్క ఓటింగ్ ప్రకారం ఈ 73 సంవత్సరాలు ఉన్నటువంటి జస్టిస్ సుశీలా కార్కి గారిని ఆ నేపాల్ దేశానికి తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయమని అక్కడ ప్రజలు కోరుకున్నారని ఆమె నేపాల్ అధ్యక్షుడైనటువంటి రామచంద్ర పౌడెల్ గారితోని గారి ద్వారాగా ప్రమాణ స్వీకారం నిర్వహించారు. అంటే అక్కడ నేపాల్ ప్రజెంట్గా అధ్యక్షుడిగా ఉన్న ఆయన రామచంద్ర పౌడెల్, ఆయన తాత్కాలిక ప్రధానమంత్రిగా జస్టిస్ సుశీలా కార్కి గారితోని ప్రమాణ స్వీకారం చేశారు. నేపాల్లోని ఈ మాజీ సిజేఎన్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ నేపాల్ సుశీలా కార్కి గారు చదివింది మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో ఉన్న బనారస్ విశ్వవిద్యాలయంలో. ఇలా బనారస్ విశ్వవిద్యాలయంలోని చదివిన ఏమని అక్కడ డిస్కార్డ్ అనేటువంటి ఒక యాప్, ఇది 2015లో దీన్ని ఆవిష్కరించారు. ఈ 2015లో డిస్కార్డ్ యాప్ని ఆవిష్కరించినప్పుడు ఇది తొలుత గేమర్స్ కోసమే ఉండేది మొదట్లోని. తర్వాత సమయంలోని వాళ్ళ యొక్క వ్యూవర్స్ని పెంచుకొని దాదాపు 25 మిలియన్ వ్యూవర్స్ని పెంచుకొని చాటింగ్ కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రజెంట్ గేమింగ్కి చాటింగ్కి ఉపయోగపడేటువంటి డిస్కార్డ్ యాప్ ఇది. దీన్ని 2015 సంవత్సరంలో జాసన్ సిట్రాస్ అనేటువంటి అతను మరియు స్టానిస్లావ్ విగ్నేష్ మరియు జాసన్ సిట్రాస్ వీళ్ళిద్దరూ కలిసి 2015లో డిస్కార్డ్ యాప్ని నేపాల్ దేశంలోనే ఆవిష్కరించినటువంటి ఆ యాప్ తొలుత గేమర్స్ కోసం, తర్వాత చాటింగ్ కోసం ఉండటం. అది ప్రజెంట్ ఇప్పుడు నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలని వాళ్ళు ఆ సభ్యులు జన్జడ్ సభ్యులు ఆ యాప్ ద్వారాగా నిర్ణయించారనేది ఒక ఉత్తంత ఉంది. ప్రజెంట్ మనకి తాత్కాలిక ప్రధానమంత్రిగా సుశీలా కార్కే గారు ఎన్నికయ్యారు. వారికి మన భారత ప్రధానమంత్రి గారు కూడా అభినందనలు తెలియజేశారు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ మై ఛానల్ SR